భక్త కన్నప్పకు ధీరుడు తిన్నడు అనే పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల యొక్క అర్థం ఏంటో తెలియజేస్తారా? కన్నప్ప ధీరుడు ఉపమన్యు మహర్షి పెట్టాడు ధీరుడు అనేటువంటి పేరు. ధీరుడు అని అంటే మామూలుగా ధైర్యవంతుడు అని మామూలుగా మనం అర్థం చెప్పుకుంటాం కదా, అటువంటి వాడు. ఈ కన్ను అప్పగించినటువంటి వాడు, కన్ను అప్పగించాడు కాబట్టి ఇన్ని కన్నప్ప అన్నారు. ఇక్కడ కన్ను అప్పగించడం అంటే మనం భౌతికంగా ఏదో ఆయన సోలం తీసుకున్నాడండి, ఒక కంటి వెంట కన్నీరు వస్తుంటే ఇంకొక కన్ను ఇలా సోలం తీసుకొని పొడి చేసేసి ఆ స్వామివారికి ఆ కన్నుని అప్పగించాడండి, అందుకని ఆయన కన్నప్ప అయ్యాడండి అని కొంతమంది చెప్తారు. అసలు అది కాదు నాయన. ఈ కన్నప్ప అనేటువంటి పేరు రావటానికి వెనకాల అసలు మర్మం ఒకటి ఉంది, ప్రతీకవాదం. కన్ను అప్పగించాడు. కన్ను అంటే జ్ఞానం, కన్ను వెలుగుని చూస్తుంది కదా, వెలుగు అంటే జ్ఞానం కదా. అంటే జ్ఞానాన్ని అప్పగించాలి. మనం ఎందుకు జ్ఞానం నేర్చుకోవాలంటే మనం అందరం కూడా జ్ఞాన విక్రేతలం కాకూడదు, జ్ఞానాన్ని అమ్ముకోకూడదు. జ్ఞానాన్ని ఎవరికి అప్పచెప్పాలి అంటే స్వామివారికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆయన మనకిచ్చినట్టు, మనం పూజ చేసేటప్పుడు ఆయన ఇవ్వండి మనం ఏది స్వామివారికి అప్పచెప్తామమ్మా. ఇప్పుడు పూలు ఉన్నాయి, పూలు మనంతటా మనం ఏమైనా సృష్టిస్తున్నామా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా మనంతటా మనం సృష్టిస్తున్నామా? స్వామివారు సృష్టించినటువంటి పూలు ఏదైతే ఉన్నాయో ఆ పూలని మళ్ళీ స్వామివారికి తిరిగి మనం అప్పచెప్తున్నాం, ఆయనకి తిరిగి మనం పూజ కింద వినియోగిస్తున్నాం. అంటే ఆయన ఇచ్చిన దాన్నే ఆయనకి ఇస్తున్నాం. కాబట్టి సర్వజ్ఞ నామధేయము శర్వునకే, అన్ని జ్ఞానాలు ఉన్నటువంటి వాడు ఒక్క శర్వుడే, ఆ పరమశివుడే. కాబట్టి మనకున్న జ్ఞానం ఏదో, మనం నేర్చుకున్న అక్షరాలేవో అవన్నీ కూడా శివార్పణమస్తు, లేదా శివుడు కృష్ణుడు ఒకటే కాబట్టి కృష్ణార్పణమస్తు అని అన్ని స్వామికి అర్పించేటువంటి బుద్ధి మనకి రావాలి. అలాగా దానికి మార్గం చూపించినటువంటి భక్తుడు కన్ను అప్పగించినవాడు, అందుకే ఆయన్ని కన్నప్ప అంటారు. ఆ స్వామివారికి, ఆ భక్త స్వామివారికి, ఎందుకంటే భక్తుడిని కూడా స్వామి అంటాం కదా, పూజారి స్వామిలాగా, ఆ భక్త స్వామివారికి ఇంకొక పేరు కూడా ఉంది, తిన్నడు. తిన్నడు అంటారు. తిన్నడు అంటే తిన్ననైన మార్గంలో నడిచినటువంటి వాడు. తిన్ననైన మార్గం అంటే సరి అయినటువంటి మార్గం. లోకంలో మనం అందరం కూడా తిన్ననైన మార్గంలో, అంటే స్వామివారిని ఇందాక మనం వివేకానంద స్వామి వారి దగ్గర మనం చెప్పుకున్నాం. వివేకానంద స్వామి భగవంతుడు మనకి లక్ష్యం కావాలి, జీవితం మార్గం కావాలి అని చెప్పాడు. ఆ రకంగా భగవంతుణ్ణి లక్ష్యం చేసుకొని ఆ తిన్ననైన మార్గం, సూటిగా ఆ మార్గంలోనే నడిచాడు కాబట్టి ఆయన్ని తిన్నడు అని కూడా అన్నారు. తిన్నడు, కన్నప్ప, ధీవర, ఇన్ని పదాలు ఆ భక్తుడైనటువంటి ఆ మహానుభావుడికి ఉన్నాయి. అటువంటి ఆ భక్తుడిని కరుణించిన ఆ శివస్వామి మనలందరినీ కూడా చక్కగా రక్షించుగాక.